హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 5th లెసన్ ఉష్ణం కొలత. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి శీతాకాలంలో బయట చలిగా ఉన్నప్పుడు మనం ఉన్ని బట్టలు, ముదురు రంగు బట్టలు వేసుకుంటాం. ఇలాంటి బట్టలు మనకు వెచ్చదనాన్ని ఇస్తాయి. వేడిగా ఉన్నప్పుడు మనం లేత రంగు కాటన్ దుస్తులు వేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాం. ఇవి మనకు చల్లదనాన్ని ఇస్తాయి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే శీతాకాలంలో బయట చలిగా ఉన్నప్పుడు మనం ఎలాంటి బట్టలను ధరిస్తాము అంటే ఉన్ని బట్టలు మరియు ముదురు రంగు బట్టలు. చలికాలంలో ఉన్ని మరియు ముదురు రంగు బట్టలను ధరిస్తారు. ఎండాకాలంలో ఏ బట్టలను ధరిస్తారంటే లేత రంగు బట్టలు, కాటన్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారనమాట, ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనమాట. శీతాకాలంలో ఇంట్లో ఉన్నా కూడా చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. వేడి కోసం ఎండ వెలుతురులోకి వస్తాం. సూర్యుని వెలుతురు ఎండ మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో ఇంటి లోపల కూడా వేడిగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. సాధారణంగా వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని ఉష్ణోగ్రతతో వ్యక్తపరుస్తారు. ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత. ఇక్కడ చూడండి, సాధారణంగా వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని ఉష్ణోగ్రతతో వ్యక్తపరుస్తారు. ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేది ఉష్ణోగ్రత అన్నమాట. ఒక వస్తువుకున్న వెచ్చదనాన్ని, చల్లదనం స్థాయిని తెలిపేది ఏదంటే ఉష్ణోగ్రత. ఉష్ణం ఒక శక్తి వనరు. ఉష్ణం అనేది ఒక శక్తి వనరు. ఉష్ణం ఒక రకమైన శక్తి. అది ఎక్కువ ఉష్ణోగ్రత వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. ఉష్ణం అనేది ఒక రకమైన శక్తి. ఇది ఎక్కువ ఉష్ణోగ్రత వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం జరుగుతుంది. మొదటి ఉదాహరణలో శక్తి సూర్యుని నుండి దగ్గర నుండి కానీ మంట నుండి కానీ మన శరీరంలోకి ప్రవహిస్తుంది. మొదటి ఉదాహరణలో శక్తి సూర్యుని నుండి కానీ మంట నుండి కానీ మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అందుకే మనము వేడి అనిపిస్తుంది. శరీరం నుంచి శక్తి మంచు ముక్కల్లోకి ప్రవహిస్తుంది రెండవ ఉదాహరణలో. అందువల్ల మనకు చలిగా అనిపిస్తుంది. శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా కానీ వేడిగా కానీ ఉన్నట్లు తెలియజేసేదాన్ని ఉష్ణం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి శక్తి ప్రసారం వల్ల వస్తువు చల్లగా కానీ వేడిగా కానీ ఉన్నట్లు తెలిపే దాన్ని ఏమంటారంటే ఉష్ణం అంటారు అన్నమాట. శక్తి ప్రసారం వల్ల వస్తువు చల్లగా కానీ వేడిగా కానీ ఉన్నట్లు తెలియజేసేదాన్ని ఉష్ణం అంటారు. చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2 అరచేతులను రుద్దండి, ఏమి గమనించారు? సుత్తితో పదే పదే కొట్టినప్పుడు ఇనుము వేడెక్కడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక కుంకుడు గింజను తీసుకొని రాతి మీద అరగదీయండి, గింజను తాకి చూడండి, ఏం గమనించారు? అంటే ఈ పై 3 సందర్భాల్లో ఏం జరుగుతుందంటే యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుందన్నమాట. యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. అంటే 2 అరచేతులు రుద్దితే ఏమవుతుంది? యాంత్రిక శక్తి బంద్ చేసి ఉష్ణశక్తిగా మారుతుంది, వేడి వస్తుంది అనమాట. సుత్తితో పదే పదే కొట్టినప్పుడు ఇనుము వేడెక్కుతుంది, యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. ఒక కుంకుడు గింజను తీసుకొని రాతి మీద అరగదీస్తే గింజను తాకితే వేడిగా ఉంటుంది, యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుందన్నమాట. ఒకవేళ మీరు నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ హీటర్ని ఉపయోగించినట్లయితే విద్యుత్ శక్తి ఉష్ణంగా మారుతుంది. ఒకవేళ మీరు నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ హీటర్ని ఉపయోగించినట్లయితే విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ హీటర్ని ఉపయోగించి నీటిని వేడి చేసినట్లయితే ఏం జరుగుతుంది? విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. అలాగే మీరు గ్యాస్ స్టవ్ను వాడినట్లయితే రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. సోలార్ హీటర్ను వినియోగించినట్లయితే సౌరశక్తి ఉష్ణంగా మారుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఎలక్ట్రిక్ హీటర్ని ఉపయోగించి నీటిని వేడి చేస్తే విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. అలాగే గ్యాస్ స్టవ్ని వాడి నీటిని వేడి చేస్తే రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. అలాగే సోలార్ హీటర్ను వినియోగించినట్లయితే సౌరశక్తిగా మారుతుంది. సౌరశక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది సోలార్ హీటర్ని వినియోగించినట్లయితే. అదేవిధంగా ఉష్ణం కూడా వివిధ శక్తి రూపాల్లోకి మారుతుంది. మీరు థర్మల్ విద్యుత్ కేంద్రాలు, థర్మల్ పవర్ స్టేషన్లు పేర్లు వినే ఉంటారు. ఇక్కడ ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఆ యాంత్రిక శక్తి కదలడానికి ఉపయోగపడుతుంది. ఉష్ణశక్తి ఇతర శక్తులు ఉష్ణశక్తిగా మారడానికి మరికొన్ని ఉదాహరణలు రాయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉష్ణ విద్యుత్ శక్తిగా మారుతుంది. ఉష్ణశక్తి అనేది ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్లో ఉష్ణశక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది.
స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి ఏ శక్తిగా మారుతుందంటే యాంత్రిక శక్తిగా మారుతుంది. ఉష్ణశక్తి ఇతర శక్తులు మారడానికి, ఇతర శక్తులు శక్తిగా ఉష్ణశక్తిగా మారడానికి మరికొన్ని ఉదాహరణలు రాయండి. మనం మంటకు దగ్గరగా నిల్చుంటే వెచ్చదనం పొందుతాము. ఉష్ణోగ్రత గురించి మనం మంటకు దగ్గరగా నిల్చుంటే వెచ్చదనం పొందుతాము. వేడి పదార్థం చల్లటి పదార్థం తాకేటట్లుగా ఉంచితే రెండు పదార్థాల ఉష్ణోగ్రత సమానం అయ్యే వరకు ఉష్ణశక్తి వేడి వస్తువు నుండి చల్లటి వస్తువును చేరుతుంది. వేడి నుంచి చల్లటి వస్తువును చేరుతుంది. మనం ఉష్ణశక్తి ఒకటే అని అనుకుంటాం, కానీ అవి రెండు వేరు. ఉష్ణం ఒక శక్తి. ఒక వస్తువు ఇతర వస్తువు నుంచి ఎంత ఉష్ణం పొందుతుందో లేదా వేరే వస్తువుకు ఎంత ఉష్ణాన్ని ఇస్తుందో అని చెప్పేదే ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్లను ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉష్ణశక్తి వేడి వస్తువు నుండి చల్లటి వస్తువుగా చేస్తుందన్నమాట. మనం ఉష్ణశక్తి ఒకటే అనుకుంటాం, కానీ అవి రెండు వేరు అనమాట. ఉష్ణం అనేది ఒక శక్తి అనమాట. ఒక వస్తువు ఇతర వస్తువుల నుంచి ఎంత ఉష్ణం పొందుతుందో లేదా వేరే వస్తువుకు ఎంత ఉష్ణాన్ని ఇస్తుందో అది చెప్పేది ఉష్ణోగ్రత అన్నమాట. ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ను ఉపయోగిస్తాము. మనం ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తాం. పాదరసం వేడెక్కినప్పుడు అది గొట్టంలోకి వ్యాకోచిస్తుంది. పాదరసం మట్టం స్థానం ఏ గుర్తు వద్ద ఉంటే అది దాని ఉష్ణోగ్రత డిగ్రీలలో చెబుతాం. సాధారణంగా ఈ డిగ్రీలను సెల్సియస్, ఫారెన్హీట్ డిగ్రీలుగా కొలుస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఉష్ణోగ్రత డిగ్రీలలో చెప్తాము. సాధారణంగా డిగ్రీలను సెల్సియస్, ఫారెన్హీట్ డిగ్రీలుగా కొలుస్తారన్నమాట. గుర్తుల అమరికనే ఉష్ణోగ్రత మాపని అంటారనమాట. గుర్తుల అమరికనే ఉష్ణోగ్రత మాపని అంటారు. వేడి చేసే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీదనే ఆధారపడే థర్మామీటర్లు పనిచేస్తున్నాయి. వేడి చేసే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడే థర్మామీటర్లు పనిచేస్తున్నాయి. థర్మామీటర్లు ఎలా పనిచేస్తున్నాయంటే వేడి చేసే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడి థర్మామీటర్లు పనిచేస్తున్నాయి. నీరులాగా పాదరసం కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, చల్లారిస్తే సంకోచిస్తుంది. లోహాలలో పాదరసం మాత్రమే గది సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లోహాలలో పాదరసం మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద ఏ రూపంలో ఉంటుంది అని ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. అది ద్రవ రూపంలో ఉంటుందన్నమాట. అందుకే థర్మామీటర్లో ఉష్ణోగ్రతను సూచించడానికి పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తారు. థర్మామీటర్లో సంకోచ వ్యాకోచ జరిపే ధ్రువ పదార్థాలుగా పాదరసాన్ని, ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని, ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్. నీరులాగా పాదరసం కూడా వేడి చేసి వ్యాకోచిస్తుంది, చల్లారిస్తే సంకోచిస్తుంది అన్నమాట. లోహాలలో పాదరసం మాత్రమే గది సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుందన్నమాట. అందుకే థర్మామీటర్లో ఉష్ణోగ్రతను సూచించడానికి పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తాము. థర్మామీటర్లో సంకోచ వ్యాకోచ జరిపే ద్రవ పదార్థంగా పాదరసాన్ని ప్లస్ ఆల్కహాల్ను ఉపయోగిస్తారన్నమాట. థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచ జరిపే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని, ఆల్కహాల్ని ఉపయోగిస్తారు. ఇక చూడండి ఫ్రెండ్స్, పాదరసం ధర్మాలు. పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది, అంటే సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పుడు దాని వ్యాకోచం మార్పు కూడా సమానంగా ఉంటుంది. పాదరస ధర్మాల ఆప్షన్స్లలో చాలాసార్లు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. పాదరసంలో వ్యాకోచం సమానంగా ఉంటుంది, అంటే సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పుడు దాని వ్యాకోచంలో మార్పు కూడా సమానంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి. సెకండ్ వన్ వచ్చేసి దీనికి మెరిసే స్వభావం ఉంటుంది, అంతేకాక కాంతి నిరోధకంగా పనిచేస్తుందన్నమాట. దీనికి మెరిసే స్వభావం ఉంటుంది, అంతేకాక కాంతి నిరోధకంగా పనిచేస్తుందన్నమాట. గాజు పాత్రకు అంటుకోదు. పాదరసం అనేది గాజు పాత్రకు అంటుకోదు. ఇది ఒక మంచి ఉష్ణవాహకం. ఇంకోటి, స్వచ్ఛమైన పాదరసం సులభంగా లభ్యమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళొకసారి పాదరసం ధర్మాలు చాలా ఇంపార్టెంట్. పాదరసంలో వ్యాకోచం సమానంగా ఉంటుంది, అంటే సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పుడు దాని వ్యాకోచంలో మార్పు కూడా సమానంగా ఉంటుంది. దీనికి మెరిసే స్వభావం ఉంటుంది, అంతేకాక కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. గాజు పాత్రకు అంటుకోదు, మంచి ఉష్ణవాహకం. స్వచ్ఛమైన పాదరసం సులభంగా లభ్యమవుతుంది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి ఆల్కహాల్ ధర్మాలు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ ధర్మాలు అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి రంగు వేయవచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్కహాల్ ధర్మాలు ఫస్ట్ వన్ వచ్చేసి అతి తక్కువ ఉష్ణోగ్రతను కూడా నమోదు చేయవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి దీనికి రంగు వేయవచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థర్మామీటర్ను ఎలా ఉపయోగించాలి. పదార్థం లేదా వస్తువు ఉష్ణోగ్రత తెలుసుకోవాలంటే థర్మామీటర్కున్న బల్బుకు ఆ పదార్థం లేదా వస్తువు తాకుతూ ఉండాలి. పదార్థం లేదా వస్తువు ఉష్ణోగ్రత తెలుసుకోవాలంటే థర్మామీటర్కున్న బల్బుకు ఆ పదార్థం లేదా వస్తువు తాకుతూ ఉండాలి. థర్మామీటర్లో మెరిసే పాదరసాన్ని పరిశీలించండి. థర్మామీటర్లో మెరిసే పాదరసాన్ని పరిశీలించండి. పాదరసం ఏ సెల్సియస్ డిగ్రీ వరకు వ్యాకోచించి స్థిరంగా ఉందో అదే పదార్థపు ఉష్ణోగ్రత. పదార్థపు ఉష్ణోగ్రత అంటే ఏంటంటే పాదరసం ఏ సెల్సియస్ డిగ్రీకి వరకు వ్యాకోచించి స్థిరంగా ఉందో అదే ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత. మీ అరచేతి ఉష్ణోగ్రతను తెలుసుకోవాలంటే థర్మామీటర్ బల్బును చేతిలో ఉంచి నొక్కి పట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు పట్టుకున్న తర్వాత పాదరస మట్టాన్ని పరిశీలించండి. పాదరసం వ్యాకోచించడం ఆగి స్థిరంగా ఉన్నప్పుడు రీడింగ్ను థర్మామీటర్ గొట్టంపై చూడాలి. ఆ రీడింగు మీ అరచేతి ఉష్ణోగ్రత. మీరు చేసి చూడండి, ఎంత ఉందో చెప్పండి. చాలామంది చదువుతూ వెళ్తుంది, ఇక్కడ ఇంపార్టెంట్ ఏముంది అనుకుంటారు. కాకపోతే ప్రతి తెలుసుకుంటే బెటర్ అని. ఇంపార్టెంట్ ఉన్న దగ్గర నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక 2 టైమ్స్ అట్లా చెప్తున్నాను. నోట్బుక్ ప్రిపేర్ చేసి చెప్పొచ్చు, కాకపోతే బిట్స్ మిస్ అవుతాయేమో అనుమానం. ఆ నోట్బుక్ ఎక్కడి నుంచి వచ్చిందో అని అనుమానం. పక్కా టెక్స్ట్ బుక్ నుంచి చదివిన వాళ్ళు మాత్రమే గెట్టనవ్వగలుగుతారు. ఇది నేను చేసే క్లాస్ ఎందుకంటే మీరు ఏదైనా జర్నీలో ఉండి, ఏదైనా వర్క్లో, కిచెన్ వర్క్లో ఉండి హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అవుతుంది. క్లాస్ ఆన్ చేసి పెట్టి ఈ మాటలు వింటుంటే మీకు టైం దొరికినప్పుడు ఏదో ఒకప్పుడు బుక్ తెరిచి చూసినప్పుడు సేమ్ ఇవే వర్డ్స్ ఉంటాయి వాటిలో కూడా, కాబట్టి మీకు అప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఏదో మెటీరియల్స్ అన్నీ చదువుకుంటూ పోతే టైం సరిపోదు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదివిన వారికి మాత్రమే టైం సేవ్ అవుతుంది. అన్నీ దొరికిన మెటీరియల్స్ అన్నీ చదివిన వాళ్ళకి టైం అస్సలు సేవ్ అవ్వదు. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయలేరు. మంచుగడ్డలు కరిగేంత వరకు పాదరస మట్టంలో తేడా లేదు. అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నట్లు ఇలా మంచుగడ్డలు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అని అంటాం. దీనిని 0 డిగ్రీ సెల్సియస్గా గుర్తించాలి. మంచుగడ్డలు కరిగేంత వరకు పాదరస మట్టంలో తేడా లేదు అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నట్లు. ఇలా మంచుగడ్డలు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అంటారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మంచుగడ్డలు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అని అంటారనమాట. దీన్ని ఏమంటారంటే 0 డిగ్రీ సెల్సియస్గా గుర్తిస్తారు. మంచు ద్రవీభవన స్థానాన్ని 0 డిగ్రీ సెల్సియస్గా గుర్తిస్తారు. ఎలా గుర్తిస్తారు మంచు ద్రవీభవన స్థానాన్ని అంటే 0 డిగ్రీ సెల్సియస్గా గుర్తిస్తారు. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. 0 డిగ్రీ ఎగ్జామ్లో అడుగుతారనమాట. మంచు ద్రవీభవించే స్థానం 0 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్, 90 డిగ్రీస్, 40 డిగ్రీస్ అని అలా ఇస్తారనమాట. మనం 0 డిగ్రీ సెల్సియస్ అనేది కరెక్ట్ అయిన ఆన్సర్. ఇది ఎక్కడో వింటే యూజ్ అవుతుంది. ఇక్కడ నీరు మరిగే స్థానాన్ని 100 డిగ్రీ సెల్సియస్గా గుర్తిస్తారనమాట. మంచు ద్రవీభవన స్థానాన్ని 0 డిగ్రీ సెల్సియస్గా గుర్తిస్తారు. నీరు మరిగే స్థానాన్ని 100 డిగ్రీ సెల్సియస్గా గుర్తించవచ్చు. మంచుగడ్డ తన స్థితిని మార్చి నీరుగా మారడం లేదా నీరు తిరిగి ఆ నీటి ఆవిరిగా మారడం ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద జరిగే మాత్రమే జరుగుతుంది. అవి 0 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్గా నిర్ధారించడం జరిగింది. థర్మామీటర్ మీద ఒక స్కేల్ రూపొందించడానికి స్థిరమైన 2 బిందువులు, చివరి బిందువులు కావాలి. అవి ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్, మరుగు స్థానము 100 డిగ్రీ సెల్సియస్గా తీసుకోవాలి. ద్రవీభవన స్థానం వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్, మరుగు స్థానం వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. నీరు మరిగే స్థానం వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్గా తీసుకోవాలి. ఇప్పుడు థర్మామీటర్ మీద 0 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్లో బిందువులుగా గుర్తించడం జరిగింది. ఈ 2 బిందువుల మధ్య దూరాన్ని 100 సమభాగాలుగా ఆ రెండింటి మధ్య దూరాన్ని 100 సమభాగాలుగా విభజించాలి.
ఏ సమభాగాలుగా విభజించవచ్చో ఆలోచించండి. 100 సమభాగాల్లో ఒక భాగం విలువ 1 డిగ్రీ సెల్సియస్. ఒక భాగాన్ని తిరిగి 10 చిన్న భాగాలుగా విభజించాలి. ఒక చిన్న భాగం విలువ 1/10 = 0.1 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. చూడండి, 100 సమభాగాల్లో ఒక భాగం విలువ వచ్చేసి 1 డిగ్రీ సెల్సియస్. 1 డిగ్రీ ఒక భాగాన్ని తిరిగి 10 చిన్న భాగాలుగా 1 డిగ్రీ సెల్సియస్ని తిరిగి 10 చిన్న భాగాలుగా విభజించాలి అన్నప్పుడు ఒక చిన్న భాగం విలువ వచ్చేసి 1/10 అనమాట. 1/10ని ఎలా రాసుకుంటామంటే 0.1 డిగ్రీ సెల్సియస్గా రాసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి క్రీస్తు 1593లో గెలీలియో మొదటి థర్మామీటర్ను కనుగొన్నాడు. మొదటి థర్మామీటర్ని కనుగొన్నది ఎవరు అంటే గెలీలియో అన్నమాట. ఆయన క్రీస్తు 1593లో గెలీలియో మొదటి థర్మామీటర్ని కనుగొన్నాడు. ఈ థర్మామీటర్లో పదార్థం గాలిని ఉపయోగించాడు. ఈ థర్మామీటర్లో పదార్థంగా గాలిని ఉపయోగించాడంట. వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం, చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటాయి. ఉష్ణోగ్రత మార్పులను బట్టి సమవ్యాకోచం, సంకోచం కలిగిన పదార్థాలను థర్మామీటర్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింటే ఫ్రెండ్స్, ఆప్షన్స్లలో అడగొచ్చు. క్రీస్తు 1593లో గెలీలియో మొదటి థర్మామీటర్ని కనుగొన్నాడన్నమాట. మొదటి థర్మామీటర్ని గెలీలియో 1593లో కనుగొన్నాడు. ఈ థర్మామీటర్లో పదార్థంగా గాలిని ఉపయోగించాడు. గెలీలియో కనుగొన్న థర్మామీటర్లో పదార్థంగా దేనిని యూజ్ చేశారంటే గాలిని ఉపయోగించాడు. వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం, చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటుందంట. గాలికి ఎలాంటి స్వభావం ఉంటుందంటే వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం, చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటాయి. ఉష్ణోగ్రత మార్పులను బట్టి సమవ్యాకోచం, సంకోచం కలిగిన పదార్థాలను థర్మామీటర్లో ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఆయన థర్మామీటర్లో ఎలాంటి పదార్థాలను ఉపయోగించాడంటే ఉష్ణోగ్రత మార్పులను బట్టి సమవ్యాకోచం, సంకోచం కలిగిన పదార్థాలను థర్మామీటర్లో ఉపయోగించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా థర్మామీటర్ కనుగొన్నది గెలీలియో క్రీస్తు 1593లో. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. పారాగ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్. వాటిలో నుంచి క్వశ్చన్స్ అడగడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1922 సంవత్సరంలో ఒక రోజున లిబియా, ఆఫ్రికాలోని నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యింది. మన రాష్ట్రంలో కూడా వేసవి కాలంలో ప్రత్యేకించి కొత్తగూడెం, రామగుండం ప్రాంతాలలో 48 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్. వాతావరణ ఉష్ణోగ్రత మానవ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లిబియాలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారో ఆలోచించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1922 సంవత్సరంలో ఒక రోజున లిబియా అంటే ఆఫ్రికాలో ఉంటుందన్నమాట. ఆ లిబియాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లిబియాలో ఏ సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది అంటే 1922. లిబియాలో 1922 సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీ సెల్సియస్ అంటే 58 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. మన రాష్ట్రంలో కూడా వేసవిలో ప్రత్యేకించి కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల్లో 48 డిగ్రీ సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. మన రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో 48 డిగ్రీ సెల్సియస్గా పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందంటే కొత్తగూడెం, రామగుండం. మానవ శరీర ఉష్ణోగ్రత ఎంత అంటే 37 డిగ్రీ సెల్సియస్. మానవ శరీరం ఉష్ణోగ్రత ఎంత అంటే 37 డిగ్రీ సెల్సియస్. వాతావరణ ఉష్ణోగ్రత మానవ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లిబియాలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారో ఆలోచించండి. ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ 1922 సంవత్సరంలో ఒకరోజు లిబియా దేశంలో నీడలో కూడా 58 డిగ్రీ సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదైంది. మన రాష్ట్రంలో కొత్తగూడెం, రామగుండం ప్రాంతంలో 48 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత. వాతావరణ ఉష్ణోగ్రత కంటే వాతావరణ ఉష్ణోగ్రత మానవ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే మానవునికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అలాగే అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత, అంటార్కిటికా అనేలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -89 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యింది. మైనస్ అంటే 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ.
0°C వద్ద నీరు గడ్డ కడుతుందన్నమాట. 0°C వద్ద నీరు గడ్డ కడుతుంది. శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత 15°C నుంచి 20°C వరకు ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో మనం చల్లదనాన్ని పొందుతాము. -89°C ఉష్ణోగ్రత అంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 0°C దగ్గర నీరు గడ్డ కడుతుందన్నమాట. అయితే ఇక్కడ -89°C ఉంది అంటే అక్కడ ఒక గడ్డ మంచు గుట్టనే ఉంటుంది అనమాట. అలాగే అంటార్కిటికా ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత నమోదైందని ఎగ్జామ్లో అడిగితే -89°C నమోదయ్యింది. మైనస్ అంటే 0°C కంటే తక్కువ అనమాట. 0°C వద్ద నీరు గడ్డ కడుతుంది. నీరు ఎక్కడ గడ్డ కడుతుందంటే 0°C వద్ద గడ్డ కడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత 15°C నుంచి 20°C వరకు ఉంటుంది. శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల నుంచి ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందంటే 15°C నుంచి 20°C వరకు ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో మనం చల్లదనాన్ని పొందుతాం అన్నమాట. -89°C ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే మొత్తం మంచు గడ్డగట్టిపోయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఒక రోజులోని అత్యధిక, గరిష్ట, అత్యల్ప అంటే కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఒక రోజులోని అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించేది 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. ఒక రోజులోని అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని యూజ్ చేస్తారన్నమాట. డాక్టర్ థర్మామీటర్ను ఉపయోగించి మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ను జ్వరమానిని అంటారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ని ఏమంటారంటే జ్వరమానిని అంటారనమాట. డాక్టర్ థర్మామీటర్ని ఉపయోగించి మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. జ్వరమానిని చేతితో పట్టుకొని జాగ్రత్తగా పరిశీలించండి. జ్వరమానిపై 2 రకాల స్కేళ్లను గుర్తించడం జరిగింది. ఒక స్కేలు 35 డిగ్రీల నుంచి ప్రారంభమై 45 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది సెల్సియస్ స్కేలు. మరొక స్కేలు రీడింగ్ 95 డిగ్రీల నుంచి ప్రారంభమై 110 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది ఫారెన్హీట్ స్కేలు. మీరు జ్వరమాని గొట్టంతో బల్బుకు దగ్గర నొక్కు గమనించండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేల్ అనమాట. ఇక్కడ ఏముంది, జ్వరమాని ఒక స్కేలు 35 డిగ్రీల నుంచి ప్రారంభమై 45 డిగ్రీల వరకు ఉంటే అది సెల్సియస్ స్కేల్ అన్నమాట. ఒక స్కేలు 35 డిగ్రీల నుంచి ప్రారంభమయ్యి 45 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది సెల్సియస్ స్కేలు. మరొక స్కేల్ వచ్చేసి రీడింగు 95 డిగ్రీల నుంచి ప్రారంభమై 110 డిగ్రీలు 110 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది ఫారెన్హీట్ స్కేల్ అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇదే. మరొక స్కేల్ రీడింగు 95 డిగ్రీల నుంచి ప్రారంభమై 110 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది ఫారెన్హీట్ స్కేలు. 35 నుంచి 45 వరకు ఉంటే సెల్సియస్ స్కేల్ అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థర్మామీటర్ను ఉపయోగించే ముందు యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలన్నమాట. థర్మామీటర్ని మనం ఉపయోగించే ముందు యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేయాలి. గట్టిగా చేతితో పట్టుకొని వదిలించాలి. ఇలా వదిలించడం వల్ల పాదరస మట్టం కిందకు వస్తుంది. 35°C నుంచి 95° ఫారెన్హీట్స్ కంటే కిందకి పాదరస మట్టం వచ్చేలా చూడాలన్నమాట. అవి స్టార్టింగ్ పాయింట్లు కాబట్టి సెల్సియస్, ఫారెన్హీట్స్ వచ్చేలా చూడాలన్నమాట. ఇప్పుడు జ్వరమానిని బల్బును నాలుక కింద కానీ చంకలో కానీ 1 నిమిషం పాటు ఉంచండి. జ్వరమానిని బయటకు తీసి రీడింగ్ నమోదు చేయండి. ఇది మన శరీర ఉష్ణోగ్రతను తెలుపుతుంది. జ్వరమానితో కొలిచినప్పుడు మానవుని శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37°C నుంచి 98.4 ఫారెన్హీట్స్ ఉంటుందన్నమాట. మన సాధారణంగా జ్వరమానితో కొలిచినప్పుడు మానవుని ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత ఉంటుందంటే 37°C ఉంటుంది. ఫారెన్హీట్లలో అయితే 98.4 ఫారెన్హీట్స్ ఉంటుందన్నమాట. ఫారెన్హీట్లలో అయితే 98.4 ఫారెన్హీట్స్ ఉంటుంది. సెల్సియస్లో అయితే 37°C ఉంటుందన్నమాట. థర్మిస్టర్ థర్మామీటర్. ప్రస్తుతం మార్కెట్లో థర్మిస్టర్ థర్మామీటర్ అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో థర్మిస్టర్, థర్మామీటర్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా పసిపిల్లల, చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. ఎందుకు ఊహించగలరా? ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే ముఖ్యంగా పసిపిల్లలు, చిన్నపిల్లలు శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఎలాంటి థర్మామీటర్ని యూజ్ చేస్తారంటే థర్మిస్టర్, థర్మామీటర్ను ఉపయోగిస్తారన్నమాట. డిజిటల్ థర్మామీటర్. థర్మామీటర్లో పాదరసం వాడకం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది విషతుల్యమైంది. థర్మామీటర్లు పగిలినప్పుడు పాదరసం వివిధ పదార్థాలతో కలిసి కాలుష్యాన్ని కలిగిస్తాయి. దీన్ని నియంత్రించడానికి ఎలాంటి మార్గాలు కనుక్కోలేదు. ప్రస్తుతం పాదరసాన్ని ఉపయోగించని థర్మామీటర్ల వాడకం అందుబాటులోకి వచ్చింది. వాటిలో డిజిటల్ థర్మామీటర్ ఒకటి. ప్రస్తుతం ఇది అందరికీ అందుబాటులో ఉందన్నమాట. ఇతర వస్తువులు లేదా పదార్థాల ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి రకరకాల థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రయోగశాల థర్మామీటర్ ఒకటి. ఏంటంటే ఇతర వస్తువులు లేదా పదార్థాల ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి రకరకాల థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రయోగశాల థర్మామీటర్ ఒకటి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం నేర్చుకున్నాం అనేవి ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అంటే ఏంటంటే ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత. ఉష్ణం ఒక శక్తి స్వరూపం. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఉష్ణం అధిక ఉష్ణోగ్రతల గల పదార్థం నుంచి తక్కువ ఉష్ణోగ్రతలు గల పదార్థంలోకి ప్రవహిస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఉష్ణం అధిక ఉష్ణోగ్రతల పదార్థం నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల పదార్థంలోకి ప్రవహిస్తుంది. పాదరసాన్ని మెర్క్యూరీ అంటారు. పాదరసాన్ని థర్మామీటర్లో ద్రవంగా ఉపయోగిస్తారు. మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి వైద్యులు జ్వరమానిని ఉపయోగిస్తారు. మానవుడు సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ లేదా 98.4 డిగ్రీ ఫారెన్హీట్స్. మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ లేదా 98.4 డిగ్రీ ఫారెన్హీట్స్. పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగిస్తారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ప్రయోగశాల థర్మామీటర్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఖాళీలు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. కొన్ని డాక్టర్లు థర్మామీటరు అంటే జ్వరమానిని మానవుని శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యూరీ ద్రవ స్థితిలో ఉంటుంది. మెర్క్యూరీ అంటే పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యూరీ ద్రవ స్థితిలో ఉంటుంది. ఉష్ణశక్తి అధిక ఉష్ణోగ్రతల పదార్థం నుండి తక్కువ ఉష్ణోగ్రతలు గల పదార్థంకి ప్రవహిస్తుంది. ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రత పదార్థం నుండి తక్కువ ఉష్ణోగ్రతల పదార్థంలోకి ప్రవహిస్తుంది. -7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే తక్కువ. మైనస్లో ఉంది కాబట్టి తక్కువ. ఇక్కడ జతపరచండి వచ్చేసి జ్వరమానిని అంటే ఉష్ణమాపకం. మానవుని శరీర ఉష్ణోగ్రత వచ్చేసి 37 డిగ్రీ సెల్సియస్. మానవుని శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. నీటి మరుగు స్థానం వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్ అనమాట. నీటి మరుగు స్థానం వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్. మంచి ద్రవీభవన స్థానం వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్. మంచు ద్రవీభవన స్థానం వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్. ఇంతటితో 5th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో 6th లెసన్ గురించి చెప్పుకుందాము. చదువుతూ వెళ్తుంది అనుకుంటారు, కాకపోతే అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్ తీసి చదివే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చాలామందికి టైం ఉండదు. ఫస్ట్ వాళ్ళకి చిన్నపిల్లలు ఉండడం వలన ఏదో విధంగా టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకునే టైం కూడా ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి క్లాసు వర్క్ చేస్తూ వినడం వల్ల కొంచెమైనా యూజ్ ఉంటుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లాసెస్.